శ్రీ గురుభ్యో. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 41వ అధ్యాయం శ్లోక పారాయణాన్ని అభ్యాసం చేద్దాం. ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయాలు బలరామకృష్ణులు నందాదులు గోపాలులతో కలిసి మధురానగర ప్రయాణం అవటం అనేటువంటిది చెప్పడం జరిగింది. అక్రూరుడితో కలిసి రథంలో ముందుగా మధురానగరంలో ప్రవేశించడం, ఆ తర్వాత అక్రూరుడు తన గృహానికి రమ్మని ఆహ్వానించడము జరిగింది. పరమాత్ముడు కంస వధ అనంతరం వస్తానని చెప్పి తర్వాత ఆ రాత్రి అక్కడ ఉపవనంలో వసించి ఉదయం పూట ఇక మధురానగర యొక్క సౌందర్యాలు అందాలు నగరాన్ని దర్శించుకుంటూ వెళ్తున్నారు. వెళుతున్నప్పుడు ఆ మధురానగర స్త్రీలందరూ కూడా స్వామిని ఎలా సేవించారు, ఎలా ఆరాధించారు, భక్తి ప్రమత్తులతో చక్కగా స్వామిని ఎలా ఆనందంగా వారి యొక్క హృదయాలను నిలుపుకున్నారు అనేది వర్ణించారు. ఆ తర్వాత ఒక రజకుడికి స్వామివారు శిక్షించడం జరిగింది. ఆ రజకుడి దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను తీసుకుని ధరించడము, అంతకంటే తర్వాత ఒక చేనేత వాడిచ్చినటువంటి వస్త్రాలను ధరించి పరమానందం పొంది అతడికి కూడా చక్కటి ఐశ్వర్యాన్ని ప్రసాదించి ముందుకు వెళ్తూ ఒక మాలాకారుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాలని ధరించడం జరుగుతుంది. ఆ మాలాకారుడికి కూడా అతడు అడిగినటువంటి వరాలు ప్రసాదించి అతనికి చక్కటి ఐశ్వర్యాన్ని ప్రసాదించారు స్వామివారు. ఈ విషయాలన్నీ కూడా 50 శ్లోకాలను వ్యాసుడు వారు ఈ 41వ అధ్యాయంలో ప్రస్తావించారు. అవి శ్లోకాల రూపంలో మనం అభ్యాసం చేద్దాం. ఒక్కొక్కరు 10 శ్లోకాల చొప్పున అభ్యాసం చేద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. చదవండి అమ్మ ఒక్కొక్కరు. మేడం గారు, మూర్తి గారు, మీరు మేడం గారు చదువుతారా? ప్రారంభించండి. నమస్కారం అండి. గురుగారు కామేశ్వరి గారు ప్రారంభించండి. బలరామకృష్ణులు మధురలో ప్రవేశించుట. శ్రీ సుఖ ఉవాచ సువతస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః భూయః సమాహరత్ కృష్ణో నటో నాట్యమివాత్మనః సోపి చాంతర్హితం వీక్ష్య జలాదున్మజ్య సత్వరః కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రథమాగమత్ తమపృచ్ఛదృషీకేశః కిం తే దృష్టమివాద్భుతం భూమౌ వ్యతితో ఏవ తథా త్వం లక్షయామహే. శ్రీ అక్రూర ఉవాచ అద్భుతాని హయావంతి భూమౌ వ్యతి వాజలే త్వయి విశ్వాత్మకే తాని కిం మే దృష్టం విపశ్యతః యత్రాద్భూతాని సర్వాణి భూమౌ వ్యతి వాజలే తత్వానుపశ్యతో బ్రహ్మన్. సార్ చెప్పండి మరొకసారి. యత్ర ప్లస్ అద్భుతాని, యత్రాద్భుతాని కాదు, యత్రాద్భుతాని. ఓకే. యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వ్యతి వాజలే తంత్వానుపశ్యతో బ్రహ్మన్ కిం మే దృష్టమిహాద్భుతం ఇత్యుక్త్వా చోదయాం ఆస స్యందనం గాంధినీ సుతః మధురాం అనయద్రామాం కృష్ణం చైవ దినాచ్చయే మార్గే గ్రామజనా రాజం తత్ర తత్రోపసంగతాః వసుదేవసుతో వీక్ష ప్రీతా దృష్టిం న సాదదుః తావత్ ప్రజోగన్ సస్తత్ర నందగోపాదయోగ్రతః పుర ఉపవన మాసాధ్య ప్రతీక్షంతో వతస్థిరే తాన్ సమేత్యాక భగవాన్ అక్రూరం జగదీశ్వరః
गृहीत्वा पाणिनां पाणि प्रश्रितं प्रहसन्निव भवान् प्रविशताम् अग्रे सहयानः पुरीं गृहं वयं त्विहावमुच्चादः तदो द्रक्ष्यामहे पुरीम्. जय गुरुदत्त. చదవమంటారు సార్? చదవండి సార్. శ్రీ అక్రూర ఉవాచ నాహం భవద్భ్యాం రహితః ప్రవేక్ష్యే మధురాం ప్రభో త్యక్తుం నార్హసి మాం నాథ భక్తం తే భక్తవత్సల ఆగచ్చయామగేహాన్నః సనాథాన్ కుర్వదోక్షజ సహ గజస్స గోపాలైః సుహృద్భిశ్చ సుహృత్తమ పునీహి పాదరజసా గృహాన్నో గృహమేధినాం యచ్చౌచేనాని తృప్యంతి పితరస్సాగ్నయా సురాః అవనిద్యాంఘ్రియుగళం ఆసీశ్లోక్యో బలిర్మహాన్ ఐశ్వర్యం అతులం లేభే గతిం చైకాంతినాం తుయా ఆపస్థేంఘ్ర వనే జన్యః శ్రీన్ లోకాన్ శుచయో పునః శిరసా ధత్తయా సర్వః స్వర్యాతాః సగరాత్మజాః దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదుత్తమోత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే. శ్రీ భగవానువాచ ఆయాస్యే భవతో గేహం అహమార్య సమన్వితః యదు చక్రద్రుహం హత్వా వితరిష్యే సుహృత్ప్రియం. శ్రీశుక ఉవాచ ఏవ ముక్తో భగవతా సోక్రూరో విమాన ఇవ పురీం ప్రవిష్టః కంసాయాం కర్మవేద్యా గృహం యయౌ అథా పరాహ్నే భగవాన్ పృష్ఠత్సంకర్షణాన్వితః మధురాం ప్రావిశద్గోపైర్దుక్షుత్పరివారితః తుంగగోపురం ద్వారాముహద్ధేమకవాటతోరణాం తామ్రారకోష్ఠాం పరిఖాధురాసదాం ఉద్యానరోమ్యో పవనోపశోభితాం. అలాగే అమ్మ వాసంతి గారు. మూర్తి గారు ఈ పదం ఒకసారి 19వ శ్లోకం అథాపరాహ్నే అని ఉంటుంది. ఒకసారి చదవమంటారా సార్? అక్కల ఉచినే ఆ చిన్న అక్షరం తప్పు చెప్తున్నాను. అథాపరాహ్నే భగవాన్. ఇంకోటి 20వ శ్లోకంలో చివరి పాదంలో ఉద్యాన రమ్యోపవన అనే పదం. ఉద్యాన రమ్య ఏమండి నరోమ్య పక్కన కామ పెట్టుకోవాలా? వనోపశోభితం అంతే కదా సార్? అంతే. ఉద్యాన రమ్య ఉపవన శోభితం. ఓకే సార్. కల్పితైన ఉద్యాన రమ్యోపవన శోభితం. రమ్యోపవన ఉపశోభిత. ఓకే వాసంతి గారు తర్వాత నారాయణ రావు గారు మీరు చదవండి అమ్మా. తర్వాత నారాయణ రావు చదవండి. సౌవర్ణ శృంగాటక హర్మ్య నిష్కుటైః శ్రేణి సభాభిర్భవనైరుపస్కృతాం వైదూర్య వజ్రామలనీల విద్యుమైః ముక్తాహరిద్భిర్వలభిషు వేదిషు జుష్టేషు జాలా ముకరంధ్రకుట్టిమే శ్వావిష్టపారావతబర్హినాదితాం సంసిక్తరథ్యాపణమార్గచత్వరాం ప్రకీర్ణమాల్యాంకురలాజతండులాం ఆపూర్ణకుంభైర్దధిచन्दనోక్షితైः ప్రసూనదీపావళిభిः సవృందరం భాగ్రముఖైः సకేతుభిः ఫలంకుతద్వార గృహాం సపట్టికైః తాం సంప్రవిష్టౌ వసుదేవనందనౌ పృథౌ వయస్తైర్న
तदेव वर्त्मना द्रष्टुं समीयुस्त्वरिता पुरस्त्रियो हर्म्याणि चैवारुरुरु नृपोत्सुकाः काश्चित् विपर्यक्तवस्त्रभूषणाः विस्मृत्य चैकं युगलेष्वधापराः कुतैकपत्र श्रवणैकनूपुराः नाङ्क्वा द्वितीयं त्वपराश्च लोचनम् अस्नञ्च एकास्तदपास्य सोत्सवाः अभ्यच्यमाना अकृतोपमज्जनाः स्वपञ्च उत्थाय निशम्य निस्पनं प्रपाययन्त्योर्भमपोह्य मातरः मनांसि तासामरविन्दलोचनः प्रगल्भलीला स्तुतावलोकनैः यहारमत्तद्विरदेन्द्रविक्रमो दिशां दद्रच्छी रमणात्मनोत्सवम् दृष्ट्वा मुहुःश्रुतमनुद्युतचेतसस्तं तत्प्रेक्षणोत्स्मित सुधोक्षणलब्धमानाः आनन्दमूर्तिमुपकुह्य दुशात्मलब्धं हृष्यत्वचो जहुरनन्तमरिन्द माधिं प्रासादशिखरारूढा वीच्युत्पुल्लमुखाम्बुजाः अभ्यवर्षन् सौमनस्यै प्रमदा बलकेशवौ दध्यक्षतैः सोदपात्रै स्रग्गन्धैरभ्युपाय दध्यक्षतैः सोदपात्रै स्रग्गन्धैर्व्युपायनैः तावानर्चुप्रमुदितास्तत्र तत्र విజాతయః. పొరపాట్లుంటే చెప్పండి మాస్టర్ గారు. దీంట్లో ఈ చివరి శ్లోకంలో స్రగ్గంధైరభ్యుపాయనై స్రగ్గంధై సోద స్రగ్గంధైరభ్యుపాయనై అచ్చా స్రగ్గంధైరభ్యుపాయనై అంతేనమ్మా. స్రక్ అంటే గంధమాల్యాలు సమర్పించడం. తర్వాత నారాయణరావు గారు చదవండి, మీ తర్వాత వనజ గారు చదువుతారు. నమస్కారం అండి. నేను కూడా చదువుతాను సార్. అలాగే. ऊचु पौराहो गोप्यस्तपः किमचरन्महत् या ह्येतावसु पश्यन्ति नरलोकमहोत्सवौ रजकं कञ्चिदायान्तं रङ्गकारं गदाग्रजः दृष्ट्वा याचतवासांसि धौतान्यत्युत्तमानि च धौतान्यत्युत्तमानि च देह्यावयो समुचितान्यङ्गवासांसि चार्हतोः भविष्यति परं श्रेयो दातुस्तेनात्र संशयः स याचितो भगवता परिपूर्णेन सर्वतः साक्षेपं ऋषितः प्राह भृत्यो राज्ञः सुदुर्मदः ईदृशान्येव वासांसि नित्यं गिरिवनेचराः परिधत्त किमुद्धृत्वा राजद्रव्याण्यभीप्सथ याताशुबालिशामैवं प्रार्थ्यं यदि जिजीविष बध्नन्ति घ्नन्ति लुम्पन्ति दृप्तं राजकुलानि वै एवं विकथमानस्य कुपितो देवकीसुतः रजकस्य कराग्रेण शिरः कायादपादयत् तस्यानुजीविनः सर्वे वासः कोशान् विसृज्य वै दुद्रुवुः सर्वतो मार्गं वासांसि जगृहेच्युतः वसित्वात्मप्रिये वस्त्रे कृष्णः सङ्कर्षणस्तथा
शेषाण्या दत्तगोपेभ्यो विसृज्य भुवि कानिचित् ततस्तु वायकः प्रीतस्तयोर्वेषमकल्पयत् विचित्रवर्णैश्चैलेयैराकल्पैरनुरूपतः. బాగుంది. జై గురు. వనజ గారు మీరు చదవండి అమ్మా. తర్వాత ఋత్విక్ గారు. జయ కృష్ణ. నానాలక్షణవేషాభ్యాం కృష్ణరామౌ విరేజతుః స్వలంకృతౌ బాలగజౌ పర్వణీవ సితేతరౌ తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్ సారూప్యమాత్మనః శ్రియం చ పరమాం లోకే బలైశ్వర్యస్మృతీంద్రియం తతః సుధామ్నో భవనం మాలాకారస్య జగ్మతుః తౌ దృష్ట్వా స సముత్థాయ ననామ శిరసా భువి తయోరాసనమానీయ పాద్యం చార్ఘ్యార్హణాదిభిః పూజాం సానుగయోశ్చక్రే స్రక్తాంబూలానులేపనైః ప్రాహనః సార్ధకం జన్మ పావితం చ కులం ప్రభో పితృదేవర్షయో మహ్యం తుష్టా హ్యాగమనేన వాం భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం పరం అవతీర్ణా విహాంశేన క్షేమాయ చ భవాయ చ నహి వాం విషమా దృష్టిః సుహృదోర్జగదాత్మనోః సమయో సర్వభూతేషు భజంతం భజతోరపి తావాజ్ఞాపయతం భృత్యం కిమహం కరవాణి వాం పుంసోత్యనుగ్రహో హేష భవద్భిర్యన్నియుజ్యతే ఇత్యభిప్రేత్య రాజేంద్ర సుదామా ప్రీతమానసః శస్థైః సుగంధైః కుసుమైర్మాలా విరచితా దదౌ తాభిః స్వలంకృతౌ ప్రీతౌ కృష్ణరామౌ సహానుగౌ ప్రణతాయ ప్రపన్నాయ దదతుర్వరదౌ వరాన్ సోపి వవ్రేచలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం పరాం ఇతి తస్మై వరం దత్వా శ్రియం చాన్వయవర్ధినీం బలమాయుర్యశః కాంతిం నిర్జగామ సహాగ్రజః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే పురప్రవేశో నామైక చతుర్వింశోऽధ్యాయః. జై శ్రీకృష్ణ. బాగుంది, బాగా చెప్పారు. ఈ మాలాకారుణ్ణి కూడా అన్నమాచార్యుల వారు చక్కటి కీర్తనలో ఈ మాలాకారుణ్ణి కూడా వర్ణించి చెప్పారు. అట్లా వర్ణించాలంటే అన్నమాచార్యులు కానీ త్యాగరాజులు కానీ వీళ్ళందరూ కూడా మహానుభావులైనటువంటి వాళ్ళు ఈ భాగవతము రామాయణ భారత ఇతిహాసాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి దాని తత్వమంతా తెలుసుకుని ఆ పాత్రల్ని వాళ్ళ కీర్తనలో అతిరమ్యంగా చిత్రీకరించి మరీ చెప్పారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, యాజినర్జునుడు చేసినదే పుష్పయాగము అంటూ ఆ కీర్తన ప్రారంభించుకుని ఆ మాలాకారుడు చేసింది కేవలం మాల ఇవ్వటం కాదు, ఆయన చేసింది అక్కడ పుష్పయాగం అని చెప్పి చాలా అద్భుతంగా వర్ణించారు ఆయన. మాలాకారుండిచ్చిన మధురలో పూదండ పోలింప నీకునదే పుష్పయాగము. ఓ స్వామి, ఆ మాలాకారుడు ఇచ్చింది కేవలం ఏదో పుష్ప వర్షం కురిపించినట్టుగా ఓ మాల ఇచ్చాడు, కానీ ఆ మాలలో ఇచ్చినటువంటి భక్తి తత్వం అనేటువంటిది ఒక పుష్పయాగంతో సమానమైంది. మాలాకారుండిచ్చిన మధురలో పూదండ పోలింప నీకునదే పుష్పయాగము, కేలితో నారదుండొసగిన పారిజాతము, భూలోకమున నీకునదే పుష్పయాగము అంటూ అద్భుతమైనటువంటి కీర్తన రాశారు అక్కడ. అట్లా ఈ పాత్ర చిన్నదైనా కూడా ఎంత భక్తితో వాళ్ళు సమర్పించారు అనేటువంటిది చూసుకుంటూ కీర్తనల్లో చక్కగా వాళ్ళందరూ కూడా ఆరాధించారు స్వామి వారు. తర్వాత ఋత్విక్ గారు చదవండి.
మీ తర్వాత అన్నపూర్ణ గారితో. చదవండి. ఋత్విక్ గారు చదవండి. మ్యూట్ లో ఉందమ్మా, అన్మ్యూట్ చేసుకో. వాయిస్ వినిపించట్లేదు. మీరు అన్మ్యూట్ చేసుకోండి రిత్విక్ గారు, స్పీకర్ ఆన్ చేసుకోవాలి. అన్నపూర్ణ గారు మీరు చదువుతారమ్మా? లేదు సార్, జయగురుదత్త నా దగ్గర బుక్ లేదు, నేను వింటున్నాను, లక్ష్మి తెప్పించుకొని గారు అప్పుడు. అలాగే లక్ష్మి గారు చదువుతారమ్మా? చదువుతానండి. చెప్పండి. 50 శ్లోకాలు 2 సార్లు మనం రివైజ్ చేస్తున్నామండి. 2 సార్లు రివైజ్ చేస్తున్నాం అంటే 2 సార్లు పారాయణ క్రమంలో అవుతున్నాయి. చక్కగా మిగతా వాళ్ళు కూడా మిగతా శ్లోకాలు పఠించుకోండి మనసులో. శ్రీశుక ఉవాచ స్తవతస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః భూయః సమాహరత్ కృష్ణో నటో నాట్యమివాత్మనః సోపి చాంతర్హితం వీక్ష్య జలాదున్మజ్య సత్వరః కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రథమాగమత్ తమపృచ్ఛదృషికేశః కిం తే దృష్టమివాద్భుతం భూమౌ వియతిస్థో ఏవ తథా త్వాం లక్షయామహే. అక్రూర ఉవాచ అద్భుతానీహ యావంతి భూమౌ వియతి వా జలే త్వయి విశ్వాత్మకేతాని కిం మే దృష్టం విపశ్యతః యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతి వా జలే త్వం త్వానుపశ్యతో బ్రహ్మన్ కిం మే దృష్టమిహాద్భుతం ఇత్యుక్త్వా చోదయామాస చందనం గాంధినీ సుతః మధురామనయద్రామం కృష్ణం చైవ దినాత్యయే మార్గే గ్రామజనా రాజన్స్ తత్రోపసంగతాః వసుదేవసుతౌ వీక్ష్య ప్రీతా దృష్టిం న చాదదుః. తావద్వ్రజౌ కసస్తత్ర నందగోపాదయో గ్రతః పురోపవనమాసాద్య ప్రతీక్షంతో వతస్థిరే తాన్ సమేత్యాహ భగవాన్ క్రూరం జగదీశ్వరః గృహీత్వా పాణినా పాణిం ప్రశ్రితం ప్రహసన్నివ భవాన్ ప్రవిశతామగ్రే సహయానః పురీం గృహం వయం త్విహా త్వముచ్యాథ తతో దక్ష్యామహే పురీం. జయ గురుదత్త. సంతోషం. జయ గురుదత్తమ్మ. ఇంకా ఎవరైనా చదువుతారమ్మా? ఏమనమ్మా, బాగానే ఉన్నాయి, బాగా వచ్చింది. రత్నం గారు కానీ జయ గురుదత్త సార్ నేను చదువుతాను చదువుతాను సార్. ఎవరండి? నేను శకుంతల చదవనా? చదవండి అమ్మా. ఆ తర్వాత మూర్తి గారు అని ఏఎస్ఆర్ మూర్తి గారు, తర్వాత ఆయన చదువుతారు. నేను కూడా చదువుతాను సార్. జయ గురు. అక్రూర ఉవాచ నాహం రత్నం గారు చదువుతున్నారమ్మా? ఓకే అండి. జయ గురుదత్త సార్. చెప్పండి. అక్రూర ఉవాచ నాహం భవత్యాం రహితః ప్రవేక్ష్యే మథురాం ప్రభో త్యక్తుం నార్హసి మాం నాథ భక్తం తే భక్తవత్సల ఆగచ్చయామగేహాన్నః సనాథాన్ కుర్వథోక్షజ సహాగ్రజः సగోపాలైః సుహృద్భిశ్చ సుహృత్తమ పునీః పాదరజసా
गृहान्नो गृहमेधिनां यच्छोचेनानुतृप्यन्ति पितरः साग्नयः सुराः अवनिद्याङ्घ्रियुगलम् आसीत् श्लोक्यो बलिर्महान् ऐश्वर्यमतुलं लेभे गतिं चैकान्तिनान्तु या आपस्तेऽह्यवने जन्यः त्रीन् लोकान् शुचयो पुनन् शिरसा धत्तया या शर्वः स्वर्याताः सगरात्मजाः देवदेव जगन्नाथ पुण्यश्रवणकीर्तना यदुत्तमोत्तमश्लोका नारायण नमोऽस्तु ते। श्रीभगवानुवाच आयास्ये भवतो गेहम् अहमार्यसमन्वितः यदुचक्रद्रुहं हत्वा वितरिष्ये सुहृत्प्रियम्। श्रीशुक उवाच एवमुक्तो भगवता सोऽक्रूरो विमना इव पुरीं प्रविष्टः कंसाय कर्मावेद्य गृहं ययौ। अथ पराह्णे भगवान् कृष्णः सङ्कर्षणान्वितः मथुरां प्राविशत् गोपैर्दिदृक्षुः परिवारितः ददर्श तां स्फाटिकतुङ्गगोपुरद्वारां बृहद्येमकवाटतोरणां ताम्ररकोष्ठां परिखाधुरासदाम् उद्यानरम्योपवनोष्पशोभिताम्। जय गुरुदत्त। జయ గురు. మూర్తి గారు చదువుతారండి, మీ తర్వాత ఋత్విక్ నేను గారు. చదువుతాను సార్, నేను చదువుతాను సార్. వినిపించలేదా ఇందాక? అవునా, ఇందాక ఏమి వినిపించలేదమ్మా. చదవనా? చదవండి, తర్వాత మూర్తి గారు చదువుతారు. ఋత్విక్ గారు మీరు చదవండి, తర్వాత మూర్తి గారు చదువుతారు మీ తర్వాత. సౌవర్ణ శృంగాటక హర్మ్య నిష్కుటైః శ్రేణీ సభాభిర్భవనైరుపస్కృతాం వైఢూర్య వజ్రామలనీల విద్రుమైః ముక్తా హరిర్భిర్వలభీషు వేదిషు జుష్టేషు జాలా ముఖరంధ్రకుట్టిమే శ్వావిష్టపారావత బర్హినాదితాం సంసిక్తరథ్యా పణమార్గచత్వరాం ప్రకీర్ణమూల్యాంకురలాజ తండులాం ఆపూర్ణకుంభైర్దధి చందనోక్షితైః ప్రసూనదీపా వళిభిః సంపల్లవైః సౌరుందరంభాక్రముక్తైః సకేతుభిః స్వలం కృతద్వారగృహాం సపట్టికైః తాం సంప్రవిష్టౌ వసుదేవనందనౌ భూతౌ వయస్వైర్నరదేవ వర్మనా ద్రష్టుం సమేయుస్త్వరితాః పురస్త్రియో హర్మ్యాణి చైవారుహర్ను పోత్సుకాః. కరెక్టేనా సార్? హర్మాణి హర్మ్యాణి చైవారుపోత్సుకాః. మొదటి పదం హర్మ్యాణి. హర్మ్యాణి కరెక్టేనా సార్? కరెక్ట్ అండి. హర్మ్యాణి చైవారుహర్నృపోత్సుకాః కాశ్చిద్విపర్యధృతవర్స్త్రభూషణాః విసృత్య చైకం యుగళేష్వథాపరాః కైతృకైకపత్రశ్రవణైకనూపురాః నామ్క్వా ద్వితీయం త్వపరాశ్చ లోచనం అస్నంత్య ఏకాస్తదపాస్య సోత్సవాః అభ్యజ్యమానా అకృతోపమజ్జనాః స్వపంచ ఉత్థాయ నిశమ్య నిస్వనం ప్రపాయయంత్యోర్భయపోహ్యమాతరః మనాంసి తాసామరవిందలోచనః ప్రగల్భలీలా హసితావలోకనైః జహారమత్తర్విరదే
మత్తర్విరరేంద్ర విక్రమో దృశాం దదత్ శ్రీరమణాత్మనోత్సవం దృష్ట్వా మహస్సుత ముహుస్సుత మనుద్రుత చేత సస్తం కరెక్టేనా సార్? దృష్ట్వా ముహుశ్రుత మనుద్రుత చేత సస్తం తత్ప్రేక్షణోత్ప్రీత సుధోక్షణ లబ్ధమానాః ఆనందమూర్తిముపగం గుహ్య దృశాత్మలబ్ధం హృష్యత్వచో బహురనంత మరిందమాధిం ప్రాసాదశిఖరారూఢాః ప్రీత్యుత్పల్లముఖాంబుజాః అభ్యవర్షన్ సౌమనస్తైః ప్రమదాబలకేశవౌ దధ్యక్షతైః సోదపాత్రైః సగ్రంథైరభ్యుపాయనైః తావానర్చున్ ప్రముదితా తత్ర ద్విజాతయః. సరే, బాగుంది, చాలా సంతోషం. మూర్తి గారు చదవండి సార్. సార్ మిస్టేక్స్ ఎక్కడ పడ్డాయి మేడం? సార్ బాగానే వచ్చాయమ్మా, బాగానే వచ్చాయి. ఈసారి చదవండి. మూర్తి గారు చదవండి, కొంచెం పెద్దగా చదవండి. ఊతు పౌరా అహో గోప్యః తవః కిమితన్మహత్తు యాహి ఏతౌ అనుపశ్యంతి నరలోకమహోత్సవౌ రజకం కంచిదాయాంతం రంగకారం గజాగ్రజః దృష్ట్వా యాచత వాసాంసి ధౌతాని అత్యుత్తమాని చ దేహ్యావయోః సముచితాని అంగవాసాంసి చార్హతోః భవిష్యతి పరం శ్రేయో దాతుస్తే నాత్ర సంశయః సయాచితో భగవతా పరిపూర్ణేన సర్వతః సాక్షేపం ఋషితః ప్రాహ భృత్యో రాజ్ఞః సుదుర్మదః ఈదృశాని ఏవ వాసాంసి నిత్యం గిరివనేచరాః పరిధత్తకమిద్వృత్తా రాజద్రవ్యాని అభీప్సత యాతాసు బాలిషాం ఏవం ప్రాజ్యం యతిజీవిష బద్ధంతి ఘ్నంతి లుంపంతి దృప్తం రాజకులాని వై ఏవం వికత్తం ఆనస్య కుపితో దేవకీసుతః రజకస్య కరాగ్రేణ శిరః కాయాత్ అపాతయత్ తస్య అనుజీవినః సర్వే వాసః కోశాన్ విసృజ్య వై దుద్రువుః సర్వతో మార్గం వాసాంసి జగృహే అచ్యుతః వసిత్వా ఆత్మప్రియే వస్త్రే కృష్ణः సంకర్షణः తథా శేషాని ఆదత్త గోపేభ్యో విసృజ్య భువికానిచిత్ తతస్తు వాయకः ప్రీతः తయోః ఏషం అకల్పయత్ విచిత్రవర్ణైః చైలేయైః ఆకల్పైః అనురూపతః. బాగుందండి, బాగా చదివాను. ఇంకా 4 నిమిషాల సమయం ఉంది, ఇంకా ఎవరైనా చదవచ్చు. 10 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి సార్. నానాలక్షణ వేషాభ్యాం సార్ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇద్దాం అవకాశం. మీరు మ్యూట్ చేసుకోండి. మూర్తి గారు మ్యూట్ చేసుకోండి. గజౌ పర్వణి ఇవ. ఇంకెవరైనా చదివే వాళ్ళు ఉన్నారండి? చదువుతానండి, చదవమంటే. చదవని వాళ్ళు ఉంటే తప్పదు. చదవండి అమ్మా వాసంతి గారు. ఓకే, 40 నుంచి కదండి. 41. నానా లక్షణ వేషాభ్యాం కృష్ణ రామౌ విరేజతుః స్వలంకృతౌ బాలగజౌ పర్వణి వసితేతరౌ తస్య ప్రసన్నో భగవాన్ రాధాత్ సారూప్యమాత్మనః శ్రియంచ పరమాం లోకే బలైశ్వర్య స్మృతీంద్రియం తతస్సుదామ్నో భవనం మాలాకారస్య జగ్మతుః తౌ దృష్ట్వా సముత్థాయ ననామ శిరసా భువి
तयोरासनमानीय पाद्यं चाढ्यार्क्षणादिभिः पूजां सानुगयोश्चक्रे सक्ताम्बूलानुलेपनैः प्राहनः सार्थकं जन्म पावितं च कुलं प्रभो पितृदेवर्षयो मह्यं तुष्टा ह्यागमनेन वा भवन्तौ किल विश्वस्य जगतः कारणं परम् अवतीर्णा विहांसेन क्षेमाय च भवाय च न हि त्वां विषमा दृष्टिः सुहृदोच्च गदात्मनोः समयो सर्वभूतेषु भजन्तं भजतोरपि तावात् ज्ञापयतं भृत्यं किमहं करवाणि वां पुंसोऽत्यनुग्रहो शेष भवद्भिर्यन्नियुज्यते इच्छ विप्रेच्छ राजेन्द्र सुधामा प्रीतमानसः शस्त्रैः सुगन्धैः कुसुमैर्माला विरचिता ददौ ताभिस्फलङ्कृतौ प्रीतौ कृष्णरामौ सहानुगौ प्रणताय प्रपन्नाय ददतुर्वरदौ वरान् सोऽपि वव्रे चलां भक्तिं तस्मिन्नेवाखिलात्मनि तद्भक्तेषु च सौहार्द्रं भूतेषु च दयां पराम् इति तस्मै वरं दत्त्वा श्रियं चान्वयवर्धिनीं बलमायुर्यशः कान्तिं निर्जगाम सहाग्रजः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 41 सर्वं श्रीकृष्ण। ओम शांति शांति शांति। अक्षरपदं भ्रष्टं मात्राहीनं च यद् भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्ते। सर्वं श्रीकृष्णार्पणमस्तु। हरिः ओम्। नमस्कारः।